తెగుళ్ల కాలం సమీపించబోతుంది. ఈ లోకం క్రీస్తు విరోధి పాలనలోకి వెళ్లబోతుంది. దేవుని రాకడ వస్తే మనం ఎత్తబడతామా, విడవబడతామా అనేది ప్రతి క్రైస్తవునికి ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు 3వ మందిరం కట్టి ఆరాధన చేయబోతున్నారో అప్పుడు దేవుడు తన వధువు సంఘాన్ని భూమి మీద నుండి కొనిపోతాడు. యేసు క్రీస్తుతో పాటు ఎత్తబడిన పరిశుద్ధులు 3.5 ఏళ్లు విందులో పాల్గొంటారు. విడవబడిన వారు 3.5 ఏళ్లు మహాశ్రమల్లోకి ప్రవేశిస్తారు. అయితే ఇప్పటికే ఇశ్రాయేల్ 3వ మందిర నిర్మాణం జరగడానికి రహస్యంగా సన్నాహాలు చేస్తుంది. వారి దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారం 3వ ఆలయాన్ని 3 రోజుల్లో కట్టగలరు. క్రైస్తవులము అయిన మనము దేవుని ఎత్తబాటుకు ఎంత సమీపంగా ఉన్నామో అర్థమవుతుందా? మీరు చూడగలుగుతున్నారా? మనం ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క శాంతి ఒప్పందం జరిగే సమయానికి వచ్చాము. ఇప్పటి వరకు ఆలస్యం అవటానికి గల కారణం దేవుడు రాబోతున్న ఉగ్రత నుండి నిన్ను నన్ను తప్పించడానికి వేచి ఉన్నాడు. నిన్ను ఆయన రాకడలో కొనిపోవాలి అని ఆశ కలిగి ఉన్నాడు. నిన్ను రక్షించాలి అని గాయపడిన హస్తాలతో నీ కోసం ఎదురు చూస్తున్నాడు. సిద్ధపడి దేవుని చేత రక్షించబడి దేవునితో యుగయుగాలు జీవిద్దామా? లేక ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తూ విడువబడి శ్రమల కాలంలో అంత్యక్రీస్తు పాలనలోకి వెళ్దామా?